హే గైస్, ఐ మనోజ్ డేటింగ్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం పుషప్స్ పుల్అప్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం అండ్ ఆల్సో బిగినర్స్ తెలుసుకోవాల్సిన బేసిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేటు పుషప్స్తో స్టార్ట్ చేద్దాం. పుషప్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బేసిక్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ఆల్ టైమ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ పుషప్ని కరెక్ట్ ఫామ్తో ఎలా చేయాలో నేర్చుకుందాం. దాని తర్వాత అక్కడ వరకు ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో మనం చూద్దాం. ఫస్ట్ మీ హ్యాండ్స్ని మరీ వైడ్గా పెట్టకండి, అలా అని చెప్పి మరీ క్లోజ్గా పెట్టకండి. మీ షోల్డర్ విడ్త్కి కొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్ పెడితే సరిపోతుంది. చాలామంది వాళ్ళ షోల్డర్స్ని పైకి ఎత్తేస్తూ ఉంటారు, బట్ అలా కాకుండా షోల్డర్స్ని కిందకు పుష్ చేసి స్టేబుల్గా ఉంచండి చాలు. ఇప్పుడు మీ కోర్ని లెగ్స్ని యాక్టివేట్ చేసి మొత్తం బాడీ మొత్తాన్ని ఒక సింగిల్ లైన్లో స్టిఫ్గా ఉంచడానికి ట్రై చేయండి. అండ్ ఎల్బోస్ దగ్గర అప్రాక్సిమేట్గా ఒక 45 degrees యాంగిల్ ఉండేలా చూసుకోండి. మీరు కంట్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళి అలాగే పైకి పుష్ చేస్తే అదే పుషప్. ఇప్పుడు మనం ఫామ్ ఎలా ఉండాలో అన్నది చూసేసుకున్నాం. ఒకవేళ మీకు నార్మల్ పుషప్స్ రాకపోతే అక్కడ వరకు ఎలా ప్రోగ్రెస్ అవ్వాలన్నది మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఫస్ట్ మీరు పుషప్ వరకు ప్రోగ్రెస్ అవ్వాలంటే మీకు అర్థం అవ్వాల్సిన ఒక విషయం ఉంది. అదే మీరు పుషప్ చేస్తున్నప్పుడు మీ బాడీ వెయిట్ని మీరు గ్రావిటీకి ఎగనెస్ట్గా మీరు పుష్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు నార్మల్ పుషప్ చేయలేనప్పుడు మీ బాడీకి అండ్ గ్రౌండ్కి ఉన్న యాంగిల్ని ఇంక్రీజ్ చేస్తూ మీరు ఎక్స్పీరియన్స్ చేసే వెయిట్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇంకా ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే మీకు నార్మల్ పుషప్స్ రానప్పుడు ఫస్ట్ మీరు ఇంక్లైన్ పుషప్స్ ఆర్ వాల్ పుషప్స్తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా అది మాస్టర్ చేసిన తర్వాత ఆ యాంగిల్ని డిక్రీజ్ చేస్తూ తర్వాత నీ పుషప్స్ అండ్ తర్వాత నార్మల్ పుషప్స్ని ట్రై చేస్తే మీకు ఈజీగా పుషప్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం పుషప్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇదే మీరు ఫ్రీక్వెంట్గా ఫాలో అయితే మీకు చాలా ఈజీగా పుషప్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం పులప్స్ చూద్దాం. పుల్అప్స్ యాక్చువల్గా పుషప్స్ కన్నా చాలా కష్టంగానే ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా కరెక్ట్గా చేస్తే అంతకన్నా మంచి వర్కౌట్ మీ బ్యాక్ ఇంకోటి ఉండదేమో. సో ఫస్ట్ మనం ఫామ్ చూద్దాం, దాని తర్వాత అక్కడ వరకు ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో చూద్దాం. పుల్అప్స్ని మనం ఎక్కడ పడితే అక్కడ చేయలేం కాబట్టి ఒక మంచి స్టేషనరీ బార్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఇలాంటి లేకపోయినా మీరు ఎలాంటి ఫిక్స్డ్ రాడ్నైనా ఆర్ సీలింగ్నైనా యూజ్ చేయొచ్చు. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే అది పడిపోకూడదు అంతే. పులప్లో మనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనం ఒక స్టాండర్డ్ పులప్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ హ్యాండ్స్ని మరీ దగ్గరగా పెట్టకుండా మీ షోల్డర్ విడ్త్ కన్నా కొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్లో బార్ని హోల్డ్ చేయండి. ఇప్పుడు మీ బ్యాక్ మజిల్స్ని యాక్టివేట్ చేసి బార్ని మీ అప్పర్ చెస్ట్కి మీట్ అయ్యేలా పుల్ చేయండి. వన్స్ మీరు ఆ టాప్ పొజిషన్కి పుల్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫ్రీ ఫాల్ అయ్యే కన్నా మెల్లగా ఆ నెగిటివ్ని కంట్రోల్ చేస్తూ కిందకి రండి. సో మీకు సింగిల్ పులప్ చేసే స్ట్రెంత్ కూడా ఇప్పుడు లేనప్పుడు మీరు ఫస్ట్ డెడ్ హ్యాంగ్స్తో స్టార్ట్ చేయండి. డెడ్ హ్యాంగ్స్ అంటే జస్ట్ మీరు బార్ని పట్టుకొని అలా ఎక్కువసేపు హోల్డ్ అవ్వడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు మీ గ్రిప్ స్ట్రెంత్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ మీకు గ్రిప్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత మీరు స్కాపులర్ పుల్స్ని ట్రై చేయండి. దానివల్ల మీ బ్యాక్లో మజిల్స్ ఎలా యాక్టివేట్ చేయాలో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మీరు నెగిటివ్ పులప్స్ని ట్రై చేయండి. మీరు పులప్లో టాప్ పొజిషన్కి ఏదైనా సపోర్ట్ తీసుకొని రీచ్ అయిన తర్వాత అక్కడ ఎక్కువసేపు హోల్డ్ చేసి నెగిటివ్ని కంట్రోల్ చేసుకుంటూ దిగితే అదే ఒక నెగిటివ్ పులప్. అండ్ ఆల్సో దీని తర్వాత బాడీ వెయిట్ రోస్ ఆర్ బ్యాండ్ అసిస్టెడ్ పులప్స్ కూడా ట్రై చేయొచ్చు. బట్ పక్కాగా పులప్ చేసే టైం అప్పుడు ఆ రెసిస్టెంట్ బ్యాండ్ని మీ లెగ్స్ దగ్గర కాకుండా మీ నీస్ దగ్గర సపోర్ట్ ఇచ్చేలా పెట్టుకోండి. దానివల్ల ఒకవేళ స్లిప్ అయినా మీకు ఎక్కువ డ్యామేజ్ అన్నది జరగదు. అండ్ ఆల్సో మీరు ఇంటెన్స్గా ట్రైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో అలాగే రెస్ట్ అండ్ రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు ఈ వీడియోలో మనం పుషప్స్ పులప్స్ ఎలా నేర్చుకోవాలో అన్నది చూసాం. సో ఇప్పుడు మనం వర్కౌట్ స్ప్లిట్ గురించి మాట్లాడుకుందాం. వర్కౌట్ స్ప్లిట్ అనేది ఒక షెడ్యూల్ లాంటిది. సో దానివల్ల మనకి ఏ మజిల్ని ఎప్పుడు ట్రైన్ చేస్తున్నామో అని మనకు ముందే ఐడియా ఉంటుంది. సో పుష్ డే రోజు మనం మేజర్గా చెస్ట్, షోల్డర్, ట్రైసెప్స్ మీద ఫోకస్ చేస్తాం. లైక్ పుషప్స్, డిప్స్ అన్ని పుషింగ్ మూమెంట్సే ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ పుల్ డే రోజు మనం బ్యాక్ అండ్ బైసెప్స్ని ట్రైన్ చేస్తాం. లైక్ పులప్స్, బాడీ వెయిట్ రోస్ అండ్ బైసెప్ కర్ల్స్ లాగా అన్ని పుల్లింగ్ మూమెంట్సే ఉంటాయి ఇక్కడ. సో ఫైనల్గా లెగ్స్ అండ్ యాప్స్. లెగ్స్కి మీరు ఏదైనా స్క్వాట్ వేరియేషన్స్తో స్టార్ట్ చేసి తర్వాత యాప్స్కి క్రంచెస్, లెగ్ రైజెస్ అండ్ ప్లాంక్స్తో కంప్లీట్ చేయొచ్చు. సో ఇప్పుడు వరకు చూపించిన ఎక్సర్సైజెస్ అన్ని జస్ట్ మీకు ఒక అండర్స్టాండింగ్ ఇవ్వడానికి మాత్రమే. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పక్కా అడగండి. ఒకవేళ నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మరీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను.